హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఈ పాటలన్నీ వేసుకొని కూర్చున్నానేటా అని వచ్చిందా? మీకు ఆల్మోస్ట్ ఐడియా వస్తుంటుంది బ్రష్ చూడగానే, ఏదో ఏమి పెయింట్ వేసేస్తుంది అనేసి. అదే కరెక్టేనండి. వీటి మీద పెయింట్లు వేసి, టెర్రకోట పెయింట్లు వేసి, ముగ్గులు పెట్టి వార్లీ పెయింట్స్ వేస్తానండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రెడీ చేస్తున్నాను అనుకుంటున్నారా? రేపు 5వ తారీఖున లక్షవారం మాకు బీచ్ దగ్గర ప్రోగ్రామ్ ఉందని మనందరికీ తెలుసు కదండి. ఆ ప్రోగ్రామ్కి ఐశ్వర్య గారు ఇందులో మొక్కలు పెట్టి అందరికీ గిఫ్ట్లు ఇస్తారండి. అక్కడికి వచ్చిన అతిథులకి మొక్కలు పెట్టి ఇస్తారండి. అందుకు నేను దీనికి రెడీ చేస్తానండి. పాట్లు ఒక్కొక్కటి చేస్తుంటాను. ఈ పార్ట్స్లో పెయింట్ వేసినప్పుడు మీకు చూపిస్తాను. ఒక్కొక్కటిని పెయింట్లు వేస్తుంటానండి. అటువంటి పెయింట్లు రెడీగా పెట్టుకున్నాను. మన ప్రతాపం చూపిద్దాము, మన ఆర్ట్ చూపిద్దాము. మేడ మీద వేసిన అనుభవం ఉంది కదా మనకి. మన వార్లీ పెయింట్ రైతుల గురించి అన్ని చిన్న చిన్న బొమ్మలతో మీకు కథలు చేశాను కదండి. మాత్రం టాలెంట్ ఉంది కాబట్టి ధైర్యం వేసేస్తాను. వచ్చేయండి. ఫ్రెండ్స్, ఇదిగోండి స్టార్ట్ చేసాము. మా కోటి నేనుని ఈ మొత్తం ఈ పార్ట్స్ అన్నింటికి టెర్రకోట ఫస్ట్ వేసేస్తాము. ఈ వారిపైగా రంగులు వేస్తాము. మా కోటి కూడా నాకు హెల్ప్ చేసేస్తుంది, పెయింట్లు వేసేస్తుంది. అన్నిట్లో ఉంటుంది కదా మన మొక్కల్లోనే, నాకు అన్నిట్లో హెల్ప్ ఉంటుంది కదా మా కోటి నాకు. ఈ వర్షాలు పడ్డం 4 రోజులు కోటి మొక్కలకు నీళ్ళు లేకుండా హ్యాపీగా కిందనే గడిపిస్తాను. అటుపక్క ఫంక్షన్లు వీటికి అన్నీ చూడండి చక్కగా వేసేస్తున్నాను. ఇలాగ పెయింట్లు మొత్తం అన్నీ పెయింట్లు ఇలాగ అన్నీ వేసాక ముగ్గులు పెట్టేటప్పుడు నేను మీకు చూపిస్తానండి. అప్పుడైతే లెంత్ అయిపోద్ది. ఇవన్నీ అయ్యేసరికి లెంత్ అయిపోద్ది కదా. ముగ్గులు స్టార్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తానండి. మా కోటి అంటుంది, ఎర్రగా ఉన్నాయి కదమ్మా మళ్ళీ ఎందుకు ఈ టెర్రకోట అంటుంది. దీని మీద టెర్రకోట వేసి ముగ్గులు వేస్తే తెల్లగా వస్తాయి మా కోటికి చెప్పాను. అవునమ్మా మేడ మీద కూడా అలాగే వేసావు కదా అంటుంది. మర్చిపోయింది కదా ఒకటి. ఇలాగ ఆడడం కోసం పక్కన పేపర్ మీద పెడుతున్నామండి. ఇక్కడ మా కోటి వేసేస్తుంది ఫినిషింగ్. హాయ్ ఫ్రెండ్స్, నిన్న టెర్రకోట వేసాం కదా వీటిలన్నిటికి. మా కోటి నేను కలిపి టెర్రకోట వేసాం కదండి. ఇక చూడండి ఇప్పుడు పెయింట్స్ వేస్తున్నాను. ఈ లైన్స్ ఇలా గీసుకొని పెయింట్స్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా పెయింట్ వేసి రెడీ చేస్తే ఇవన్నీ చూడండి ఇలాగా అన్నీ వేసాను. ఇలాగా అన్నీ వేసాను. ఇవన్నీ రెడీ చేసేస్తే ఐశ్వర్య గారేమో మెయిన్ గెస్ట్లు వస్తారు కదండి, వాళ్ళకి ఇందులో మొక్కలు పెట్టేసి ఇస్తారు. మనకి రేపు 5వ తారీఖున ఎన్విరాన్మెంట్ డే ఉంది కదండి. దానికి ఏంటి అయ్యాలో డిజైన్ ఆలోచించాను. మనం జనాలందరం కలిసి చేస్తున్నాం కాబట్టి ఇది అంటే జనాలందరూ కట్టి ఈ ప్రోగ్రామ్ని చేస్తామన్న కాన్సెప్ట్తో నేను ఆ బొమ్మలు అలా వేసానండి. మనకి బీచ్ దగ్గర ఈ ప్రోగ్రాము ఇది బాగా జయప్రదం అవ్వాలని మీ అందరి బ్లెస్సెస్ మాకు ఉండాలి. మొత్తం పెయింట్లు వేసాక మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తానండి. ఇక ఇప్పుడు ఈ డిజైన్ ఇలా వేస్తున్నాను. ఇవన్నీ ఆల్మోస్ట్ వేసానండి. ఇవన్నీ మీకు వేసి చూపిస్తే లెంత్ ఎక్కువ అయిపోద్ది కదా, అందుకోసమని. ఇది మా కోటి, మా బాబు, మా హస్బెండ్ గారు హెల్ప్ చేశారు. మా హస్బెండ్ గారు ఎటు హెల్ప్ చేశారంటే, మా కోటి టెర్రకోట వేసింది, మా బాబు ఇలాగా వంకీలన్నీ పెట్టాడు, నేను ఇలా చుక్కలు పెట్టుకుంటూ వచ్చాను. మా హస్బెండ్ ఏమో మేము కూర్చొని పని చేస్తున్నట్టే మాకు డ్రింక్స్ స్నాక్స్ తెచ్చి ఇస్తున్నారండి. అది మా ఆయన గారు హెల్ప్ చేశారు, వాటర్ ఇస్తున్నారు, అలాగ హెల్ప్ చేశారండి మా ఆయన గారు. మొత్తం మీద మా ఫ్యామిలీ హెల్ప్తో ఇది చక్కగా చేస్తున్నాను పార్ట్స్ అని. ఇదిగోండి మన వార్లీ పెయింట్లు బొమ్మలు వేస్తున్నాను. మనిషి బొమ్మ అండి ఇది. ఎన్ని బొమ్మలైనా వేసుకోవచ్చండి, అందంగా ఉంటుంది. ముగ్గులు తిప్పుకోవచ్చు. తిప్పుడు ముగ్గులు ఉంటాయి కదండి, చుక్కల ముగ్గులు, అవి కూడా వేసుకోవచ్చు. ప్రతిదీ ఏది వేసినా ఈ టెర్రకోట మీద మంచి అందం వస్తాయండి. నిజంగా నేను మా మేడ మీద మిద్ది మీద ఇలా వేసినప్పుడు ఇవన్నీ నాకు ప్రాక్టీస్ అయ్యాయండి. ముందు నాకు తెలీదు. నా చిన్నప్పుడైతే నేను దుప్పట్ల మీద
డ్రెస్సుల మీద, గౌన్ల మీద, శారీస్ మీద పెయింట్లు వేసేదాన్నండి. అది ఫ్లవర్స్, బర్డ్స్ అలాంటివన్నీ వేసేదాన్నండి. అప్పుడు నాకు ఇవి తెలీదు. మన చేత్తో ఏది చేసుకున్నా ఆనందంగా ఉంటుందండి. అంటే మన చేత్తో చేసుకుంది తృప్తిగా అనిపిస్తుంది. డబ్బులు ఇచ్చి కొనుక్కొని తెచ్చిస్తే ఆ నిమిషానికి మనం చేసుకుంది చూసినప్పుడు ప్రతిసారి చూసినప్పుడల్లా మనకు ఆనందం అనిపిస్తుంది. మన చేత్తో వేసామని దాని మీద అదొక ఎఫెక్షన్ కూడా ఉంటుందండి మనం చేత్తో వేసింది. చూడండి, ఇవి అయిపోతున్నాయి. ఇంకా ఇప్పుడు పేర్లోనే రాద్దాం. హ్యాండ్స్, బొమ్మలు వేస్తాను. నీకు ఏమనిపిస్తుంది గణేష్? చిన్నప్పుడు ఎవరు గుర్తొస్తుంది? డ్రాయింగ్ వేసినప్పుడు సైన్స్ బుక్లో డ్రాయింగ్ వేసేవాడు కదా, అలా అనిపిస్తుందా ఫీలింగ్? సైన్స్లో డ్రాయింగ్ ఇదిగండి, చూడండి మా అబ్బాయి వేస్తున్నారు చక్కగా. అబ్బాయి మా అబ్బాయి బాగా వచ్చింది, సూపర్. ఇలా పట్టుకో, రెండు పట్టుకో. చూడండి ఎన్ని పార్ట్స్ వేసాము, ఇవన్నీ ఇలా వేసాము, ఇవన్నీ వేసాము. ఇప్పుడు మనం వాక్ చేస్తాం కదా గణేష్, అక్కడ బీచ్ రోడ్లోనే. క్లాత్ బ్యాగ్స్ అయితే క్లాత్ బ్యాగ్స్ అని అన్ని ఇందులో ఒక్కొక్కరు ఒకటి ఇందులో పట్టుకొని ఇలా నించుంటారు కదా. దేశీ విత్తనాలు, తర్వాత జీవన ఎరువులు, తర్వాత గో ఆధారిత. చూడండి అమ్మ పేర్లు రాస్తున్నారు. దేనికంటే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేకి ఇది ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట. వాటికి మెయిన్ పర్సన్స్కి పంచడానికి మొక్కలు పెట్టి వీటి మీద ఏం పేర్లు ఉన్నాయంటే దేశీ విత్తనాలు. ఇవేమో వాక్ చేస్తూ పట్టుకుంటాం. ఇవి వాక్ చేస్తూ పట్టుకుంటాం. అంటే దేశీ విత్తనాలు అంటే దీంట్లో దేశీ విత్తనాలు ఉంటాయి గోళంలో. జీవన ఎరువులు చూపిస్తూ సేవ్ వాటర్, క్లాత్ బ్యాగ్స్, గో ఆధారిత వ్యవసాయం, నో ప్లాస్టిక్, చెట్లను నాటుదాం, మిద్దె తోటలు పెంచుదాం. లాస్ట్ ఏంటి చెప్పు, నువ్వే చెప్పు. నేను చెప్పాలా? లాస్ట్ పెయింట్ అయిపోయింది. లాస్ట్ చెప్తాను. ఇవన్నీ మనం పట్టుకొని ఒక్కొక్కరు పట్టుకొని జీవ ప్రాణులు ఇవి ఒక్కొక్కటి పట్టుకొని జనాలు మనం రోడ్ల మీద వాక్ చేస్తాం. ఫ్రెండ్స్, మొత్తం మీద అన్నీ కంప్లీట్ చేసామండి. పెయింటింగ్స్ అన్నీని ఈ మొక్కలు ఇవన్నీ బొమ్మలన్నీ వేసి కంప్లీట్ చేసాము. థ్యాంక్ యూ గణేష్, హెల్ప్ చేసావు. డాడీ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయి డాడీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. మన కోటి కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే కోటి కూడా హెల్ప్ చేసింది కదా పెయింట్లు వేసి. కోటి కూడా థ్యాంక్స్. ఇలా అందరూ కూడా చక్కగా మిద్దె తోటల్లోని ఈ పార్ట్స్ మీద ఇలాగా టెర్రకోట వేసుకొని ముగ్గులు వేసుకొని చక్కగా బొమ్మలు వాళ్ళి పెయింట్స్ బొమ్మలు వేసుకొని చక్కగా అందంగా పెట్టుకోండి. చూడండి చాలా బాగుంటుంది. బాయ్. హాయ్. 2 రోజుల నుంచి పెయింట్లు వేస్తున్నాను కదండి. ఇదో ఇది లాస్ట్ 3వ రోజు అండి. చూడండి నేను ఏ పెయింట్స్ వేసానో ఈ 3వ రోజు చూపిస్తాను.
ఇదిగోండి ముగ్గులు పెట్టాను ఈ పెద్ద డబ్బాల మీద. మొన్నటి వరకు ఇది చిన్నవి చేశాను కదా, చిన్న సైజువి. ఇప్పుడు పెద్ద వాటి మీద ఇలా వేస్తున్నానండి. చూడండి, మొత్తం వీళ్ళందరూ ఇలాగ అన్నీ ముగ్గులు పెట్టానండి మొత్తం రౌండ్గా. ఫ్లవర్స్ వేసాను దీనికి. చూడండి ఫ్లవర్స్ ఇలాగా. ఇదేమో బుట్టలోనేమో నెత్తి మీద బుట్ట పెట్టుకొని అలాగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడేమో బియ్యం చూసారా ఇలాగా చాట్లోనికి వేస్తున్నారు, వరి కోస్తున్నారు. చూడండి ఎంత బాగుందో, బాగున్నాయి కదా. చూడండి కొబ్బరి చెట్లు చూసారా, కొబ్బరి చెట్లు చూసారా అండి ఎంత బాగుందో. కొబ్బరి చెట్ల మధ్యలో ఇల్లు అనమాట. ఇల్లు బాగుంది కదండి. కొబ్బరి చెట్లు, ఇల్లు, సూర్యుడు, ఆకు, ఇది కాకులు, నీళ్ళు భలే ఉంది కదా అందంగా. ఇదిగోండి ఇది కూడా ముగ్గులే వేసాను. ఇది ముగ్గులే వేసానండి. వెరైటీ వెరైటీ ముగ్గులు అన్నీ ఒకలాంటివి కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క ముగ్గులు వేసానండి. ఇంకా వేస్తున్నాను. ఇంకా మనకి ఇవ్వాల్సినవి ఇంకా చాలామంది ఉన్నారంటే ఇలా వేస్తున్నానండి చక్కగానే. ఇంకొక 10 వేస్తున్నాను, మళ్ళీ ఎక్స్ట్రా 10 వేసాను. రేపు అందరూ వచ్చి మన బీచ్ దగ్గర ప్రోగ్రాన్ని అందరూ జయప్రదం చేయండి. ఎన్జీ మనది మనందరిది, ఎన్జీ మనది మనందరిది, ఎన్జీ మనది మనందరిది. నమస్తే, గుడ్ నైట్, బాయ్.